ఈ రాత్రి ధ్యానించుకునే వాక్యం ఏంటంటే, దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనలో ఏం ఆశిస్తున్నాడు ఆయన. మరి మనం దేవుని సెలెక్ట్ చేసినప్పుడు, మనం ఆయనలో కొన్ని ఆశిస్తున్నప్పుడు, ఆయన మనల్ని ఆయన బిడ్డగా చేర్చుకోవాలంటే ఆయన కూడా కొన్ని ఆశిస్తున్నాడు. ఏంటి ఆయన మన నుంచి ఆశిస్తున్నదంటే, గమనించండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడో. బైబిల్లో మనం చూసినట్లయితే 3 చేయమంటున్నాడు దేవుడు. 1 ఆయన ప్రేమించమంటున్నాడు, 2 ఆయన వాక్య ప్రకారంగా జీవించమంటున్నాడు, 3 ఆయన్ని సేవించమంటున్నాడు. ఈ 3 దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని బిడ్డలమైన మనము ఆత్మతో హృదయాంతరంగంగా ఆయన్ని స్తుతించి ఆరాధించడం దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అటండి ఈ ఎంటైర్ లోకాన్ని సృష్టించిన దేవుడు ఇద్దరి నుంచే ఆశిస్తున్నాడు, ఇంకెవ్వరి నుంచి ఆశించట్లేదట. కానీ వీళ్ళిద్దరే అసంతృప్తికి గురి చేస్తున్నారు. కథమ సృష్టి అంతా ఆయన్ని స్తుతిస్తుందట. కీర్తనల గ్రంథం 19వ కీర్తనలు చూసినట్లయితే భూమి ఆకాశములు అంతరిక్షంలో కూడా ఆయన స్తుతిస్తున్నట్టుగా మనకు రాయబడి ఉన్నది. మొత్తం దేవుడు కలుగు చేసిన సృష్టి అంతా కూడా దేవుని మహింపరుస్తుంది. గొట్టలు కొండలు కూడా దేవుని మహింపరుస్తున్నాయి. కానీ దేవుడు వాటి యొక్క స్తుతిని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదట. దేవుడు అనుకున్నాడట, నాకిద్దరి నుంచి సంపూర్ణమైన స్తుతులు కావాలనుకున్నాడట. ఇద్దరు నుంచి సంపూర్ణమైన ప్రేమను కావాలనుకున్నాడట. వాళ్ళిద్దరు ఎవరట? ఒకరు మనిషి, 2 ఏంజల్స్, దేవదూతలు. దేవదూతల నుంచి మనుషుల నుంచి దేవుడు హృదయపూర్వక స్తుతులు కోరుకుంటున్నాడు. ఎందుకండి కతిమా జంతువుల్ని సమస్త సృష్టిని వదిలేసి ఈ దేవదూతల్ని మనుషుల్ని ఎందుకు వారి నుంచే దేవుడు స్తుతులు కోరుకుంటున్నాడండి అంటే, దేవుడు సృష్టించిన సృష్టిలో ఫ్రీ విల్ అనేది, స్వతంత్రం అనేది వీళ్ళిద్దరికి ఇచ్చాడు దేవుడు. ఏంటి స్వతంత్రం? దేవుని మీద తిరగబడే స్వతంత్రం. నువ్వు నాకు లోబడినా ఫైన్, నా మీద తిరగబడతానంటే నేనేమి ఆప్ చేయను. మనిషి దేవుని మీద తిరగబడే స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. దేవదూతలు దేవుని మీద తిరగబడే స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. ఏ వ్యక్తులకైతే నేను స్వతంత్రం ఇచ్చానో ఆ వ్యక్తులు నన్ను స్తుతిస్తే నేను సంతోషిస్తాను. నా బిడ్డ, నా కూతురు నేను ఇంటికి వచ్చిన వెంటనే గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే నేను సంతోషిస్తాను. నా కూతురు ప్లేస్లో నేను ఒక రోబోట్ని తయారు చేసుకుని ఆ రోబోట్ని నేను ప్రోగ్రామింగ్ చేసి నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు డ్రింక్ వేసి నాకు ఇవ్వమన్నప్పుడు ఆ రోబోట్ నేను ఇంటికి తలుపు తీసిన వెంటనే వచ్చి నాకు ఇస్తే అది నాకు సర్ప్రైజ్ కాదు. అది నన్ను సంతోషపరచలేదు. ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేశాను కాబట్టి అది చచ్చినట్టు ఇవ్వాలా. నా కూతురు నాకు వాటర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అసలు నీ దగ్గరికి రానొచ్చు కూడా. ఎందుకంటే స్వతంత్ర ఫ్రీ విల్ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఈ 3. మొట్టమొదటిగా ఆయన ప్రేమించమంటున్నాడు, 2వదిగా ఆయన వాక్య ప్రకారంగా జీవించమంటున్నాడు, 3వదిగా ఆయన సేవ చేయమంటున్నాడు. పరిసయ్యులు యేసు ప్రభువుని అడుగుతూ, అయ్యా ధర్మశాస్త్రంలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అన్నిటికన్నా కట్ షాట్లో ఒకటి చెప్పంటే యేసేమన్నాడు? 1 కాదు 2 చెప్తానన్నాడు. ఏంటట? మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. ఇందాక చెప్పాను కదా, దేవుడు మన నుంచి ఆశిస్తున్నది 3. 1 ఆయన ప్రేమించడం, 2 ఆయన వాక్యాన్ని చేయడం, 3 ఆయన సేవ చేయడం. మొట్టమొదటిగా ఆయన ప్రేమించడం. 2వ ఆజ్ఞ ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలా దేవుని ఆజ్ఞలు అనుసరించడం అంటే బైబిల్ అంతా చూస్తే ఈ 2 ఆజ్ఞల్లోనే మొత్తం బైబిల్ అంతా కూడా ఇమిడి ఉన్నది. 3వదిగా చూసినట్లయితే దేవుని సేవ చేయడం అందరూ చేయట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ 3 నా కొరకు, నీ కొరకు నేను సమస్తం ఇస్తున్నా. నా గురించి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నాకు చేయకపోయినా నాకేం లోటు లేదు. నువ్వు నాకు చేయకపోయినా అది ఎవరితో నేను చేయించుకోవాలి నాకు తెలుసు. నేను ఇంటికి వచ్చినప్పుడు నా కుమార్తె నాకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వకపోయినా నేను రోబోట్తో రప్పించుకోగలను. కానీ నువ్విస్తే నేను సంతోషిస్తాను. నువ్వు నన్ను స్తుతించకపోయినా ఈ చెట్టు స్తుతిస్తుంది, ఈ రాళ్ళు స్తుతిస్తాయి. యేసు ప్రభు ఏమన్నాడండి? యెరూషలేమునకు వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలందరూ హోసన్నా 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 అని స్తుతిస్తుంటే అక్కడ నా పరిసయ్యులు అంటున్నారు, ఈ చిన్న బిడ్డలను నోర్లు మూయించలేవా, వీళ్ళు మాట్లాడుకుని ఉండమని చెప్పలేవా అంటే యేసు ఏమన్నాడు? వీళ్ళ నోర్లు మూయిస్తే రాళ్ళు స్తుతిస్తాయి నన్ను, కానీ నాకు వాళ్ళ స్తుతులు కావాలి. దేవుడు అంటున్నాడు, నేను చెప్తే చేయడానికి సమస్త సృష్టి నా కాళ్ళ దగ్గరికి వస్తుంది.
కానీ నీ దగ్గర నుంచి నేను పరిచర్య కోరుతున్నానని యేసయ్య నీతో నాతో ఈ ఉదయకాల సమయం చెప్తున్నాడు. యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లెగిసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన శిష్యులతో చెప్పిన చివరి మాట, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మార్కు సువార్త 16 వచనాల్లో. ఏ దేశానికి వెళ్ళినా యూ హ్యావ్ టు లివ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు జీవించు. గమనించండి, దేవుడు నీకు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటి బాధ్యత అంటే, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞానుసారంగా నడిచి నన్ను అనేకులకు పరిచయం చేయవలసిన బాధ్యత నీకుంది. ఈరోజు రక్షణ నీ వరకు నా వరకు రావటానికి యేసు ప్రభు మొదలుకొని అనేక వేల లక్షల మంది హతసాక్షుల యొక్క రక్తము చిందింపబడింది. ఆ రక్షణ నీ వరకు నా వరకు వచ్చిన తర్వాత ఇంక నేను రక్షింపబడిపోయాను కదా అని చెప్పేసి నాకు ఇంకా సువార్తతో పని లేదని నువ్వు అనుకుంటే, చివరిగా దేవుడు నీకు చెప్తున్న అత్యున్నతమైన ఆజ్ఞను నీవు అతిక్రమిస్తున్నావు అనే సత్యాన్ని ఇక్కడ గమనించండి. యేసయ్య అంటున్నాడు, గో అండ్ మేక్ డిసైపుల్స్. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవునికి కావాల్సింది ఎవరట? శిష్యులుగా చేయండి. ఈ రోజుని అనేక మంది బిలీవర్స్గానే ఉంటున్నారు, కానీ శిష్యులుగా ఉండట్లేదు. ఈ రోజున అనేక మంది ప్రభువుని నమ్ముకున్న వారుగానే ఉంటున్నారు, కానీ సువార్థికులుగా ఉండట్లేదు. అందుకని అటువంటి వారి గురించి పౌలు గారు ఒక అద్భుతమైన మాట్లాడినారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. నా ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, నా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి, నా బిడ్డల్ని మంచి స్కూల్స్లో చదివించుకోవాలి, మీ పిల్లల్ని ఏం చేద్దాము అని అంటే డాక్టర్ని చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, ఐఏఎస్ని చేయాలి, లేకపోతే కలెక్టర్ని చేయాలి, ఇదే తప్ప అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుదురు కానీ ప్రభు యొక్క పని చేసేవారు లేరే అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నాకు డిసైపుల్స్ కావాలి, మీలో ఎవరన్నా సిద్ధంగా ఉన్నారా? పంట విస్తారము కానీ కోయువారు కొంతమంది ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే, కోయువారిని పంపమని తండ్రిని వేడుకొండయా, ఇన్ని కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో వీరందరూ కూడా రక్షణ పొందాలని ఆశ. రక్షణ పొందిన వారు కొంతమంది ఉన్నారు, అందులో 90% రక్షణ పొంది రక్షణను అనేకులకు చాటి చెప్పేవారు కొంతమందే ఉన్నారు. మన దేవుడైన యేసయ్య క్రైస్తవుల దేవుడు మాత్రమే కాదు, అన్ని మతాలకి దేవుడు ఆయన. యేసయ్య అంటున్నాడు, ఈ దొడ్డులో ఉన్న గొర్రెలు మాత్రమే కాదు, ఇంకా నాకు ఉన్నాయి గొర్రెలు, అవి ప్రస్తుతం నా దొడ్డులోనికి రాలేదు, వాటిని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఇంకా అనేక గొర్రెలు ఉన్నాయి నావి, ఇక్కడ ఉన్న గొర్రెలే కాదు అంటున్నాడు యేసయ్య. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నీవు అనేక మందికి సువార్త ప్రకటించడానికి నీవు సరిపోవు, ఇంకా అనేక మంది శిష్యుల్ని తయారు చేయండి అయ్యా. మీరు విశ్వాసులను మాత్రమే తయారు చేస్తున్నారు కానీ శిష్యులను తయారు చేయట్లేదు. ఏంటండి విశ్వాసకి శిష్యునికి తేడా? ఇందాక 3 లెవెల్స్: కరుణ, కృప, మహిమ. కరుణ ఎవరికి, కృప ఎవరికి, మహిమ ఎవరికి? ఈరోజు నేను చెప్తున్నాను, ఈ 3 గురించి నేను వివరించినప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి గమనించుకోండి. కరుణ ఎవరికంటే, నేను పాపిని ప్రభువా, త్రాగుబోతునయ్యా, వ్యభిచారినయ్యా, నీ వాక్యం తెలుసుకున్నాను, నన్ను కరుణించు, నన్ను క్షమించు ప్రభువా అనే వానికి కరుణ. కరుణ ఎవరికంటే పాపికి కరుణ. కృప ఎవరికి అంటే బిలీవర్కి కృప. ప్రభువుని నమ్ముకున్న ప్రభువా నన్ను కరుణించావు, నన్ను క్షమించావు, నా పాపము నుంచి విడిపించావు, నీకు వందనాలు ప్రభువా, ఇదిగో నా కుటుంబాన్ని దీవించు ప్రభువా, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, లేక చాలా సమస్యలతో ఉన్నాం, నా కుటుంబం మీద కృప చూపు ప్రభువా, నా కుటుంబాన్ని ఆదుకో ప్రభువా, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయి ప్రభు అనే వానికి కృప. మహిమ ఎవరికంటే, ప్రభువా నన్ను కరుణించావు, కరుణ అనే మెట్టెక్కేసాను, నీ కృప చూపావు, నా కుటుంబంలో నీ కృప చూపుతూ నా అవసరాలు నువ్వు తీర్చేస్తున్నావు, తీర్చుతావు అని కూడా విశ్వాసం వచ్చింది. నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునే అవసరం లేదు, ఇప్పుడు నేను నీ యొక్క రాజ్య విస్తీర్ణత కొరకే ప్రయాసపడుతున్నాను, నాకు అనేకులను నీ బాటలోనికి నడిపించే అవకాశం నాకు ఇవ్వి ప్రభు అని నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రక్కన పెట్టి ప్రభు పని చేసేవానికి దేవుడిచ్చేది ఏంటి తెలుసా?
మహిమ. ఎవరైతే దేవుని పని కొరకు ప్రార్థన చేస్తున్నారో దేవుడు వాళ్ళకి ఏమిస్తాడట? మహిమనిస్తాడు. నా వ్యక్తిగత జీవితానికైతే నాకు కరుణ కావాలి, నా కుటుంబానికి కృప కావాలి, దేవుని యొక్క పని కొరకైతే మహిమ కావాలి. నువ్వు ఎంతకాలము కూడా కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువులోనే ఉన్నావా? ఇంకా పాపం చేసి అదే స్థితిలో ఉంటే నువ్వు ఇంకా అనేక మందిని రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వే ఆ పాపంలో ఉంటే ఇంకా ఆ బాధ్యత నీ నుంచి ఎవరు తీసుకుంటారని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అడుగుతున్నాడు, నా పనిని చేసేవారు, నా భారాన్ని మోసేవారు ఎవరున్నారు? ఈ రోజుని అనేక మంది ఎన్నో సాక్రిఫైస్ చేసి ఈ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించకపోతే, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా గారు వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించకపోతే నీ దగ్గరికి నా దగ్గరికి ఈ బైబిల్ వచ్చేదా? నీ దగ్గరికి నా దగ్గరికి ఈ బైబిల్. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్ దేశము ఆ రోజుల్లోనే ఎంతో డెవలప్డ్ కంట్రీ, ఇంగ్లాండ్ దేశంలో ఆ సుఖాలని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి ఆయన అంత గొప్ప సేవ చేయకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చేదా? నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మనం ఈ స్టేట్ నుంచి పక్క స్టేట్కి వెళ్తే, పక్క రాష్ట్రానికి వెళ్తే, ఏ తమిళనాడో లేకపోతే ఏ బొంబాయో వెళ్ళామంటే మనం ఒక ఫారినర్గా జీవించాలి. అక్కడ తెలుగు రాదు, ఏమీ రాదు వాళ్ళకి, వాళ్ళ భాష మనకి రాదు, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. ముంబై వెళ్ళామంటే మనకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, మనకి హిందీ వచ్చిన వాళ్ళకి హిందీ మాట్లాడరు. ఆ ముంబై మహారాష్ట్ర భాష మరాఠీయా, ఆ భాష మాట్లాడాలి. పోనీ మనం అందరం కూడా ఒకే కంట్రీ వాళ్ళం కాబట్టి ఎలాగో అడ్జస్ట్ అవ్వచ్చు. తోమా గారు భారతదేశానికి వచ్చి ఏ భాషలో బోధించారండి? విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి ఏ భాషలో వాక్యం బోధించారండి? దైవజనుడైనటువంటి విలియం కేరీ ఈ భారతదేశానికి వచ్చి సేవ ప్రారంభించి అనేకులను ప్రభువులోనికి నడిపించాడు. ఆయన మాట అంటాడు, ఒక మాట, విలియం కేరీ గారు సువార్త చేసి భారతదేశంలో అనేకులను రక్షిస్తే ఆయన మొట్టమొదటి ఆత్మను రక్షించడానికి ఆయన పట్టిన కాలం ఎంత తెలుసండి? 7 సంవత్సరాలు. ఆ ఒక్క ఆత్మ రక్షణ పొందిన తరువాత అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి వచ్చాయి. కానీ ఆ ఫస్ట్ సోల్ని ప్రభువులోనికి నడిపించడానికి ఆయనకి ఎంతో టఫ్ టైం ఎదురైంది. ఆయన భార్య, ఆయన బిడ్డలు చనిపోయారు, బహు వేదన పడ్డారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నా బాట ఇరుకైన బాట, అందులోనికి వెళ్ళడానికి ప్రయాసపడండి. మనకు ఆ భారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం దేవుని మహిమలో నిలబడగలం. ఈ రోజుని ఇక్కడ ఉన్న వారు ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం, నేను మహిమలో ఉన్నానా, కృపలో ఉన్నానా, కరుణలో ఉన్నానా అంటే ఎవరైతే ప్రభువా నా పాపాలు క్షమించు ప్రభువా, ఇంకా నేను పాపంలోనే ఉన్నాను ప్రభు అనే వాళ్ళు ఇంకా కరుణ గురించి ఆశిస్తున్నారు. ఫస్ట్ లెవెలే మన విశ్వాస ఆత్మీయ జీవితం ఈ 3 మెట్టుల్లో మొట్టమొదటి మెట్టు మీద ఉన్నారు. మనం కంప్లీట్గా పాపం నుంచి బయటకు వస్తే ఆ మొట్టమొదటి మెట్టు దాటితే కృపాని మెట్టుకి ఎక్కగలం. కృపాని మెట్టు కూడా దాటితే దేవుని మహిమనే మెట్టుకి ఎక్కగలం. ఈ మహిమనే మెట్టు మీద నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 మెట్లు ఎక్కేసాను, ఆయనకి అప్పగించాను. ఈ మహిమని మెట్టు మీద నిలబడిన నేను ప్రభు రాజ్య విస్తీర్ణత కొరకే కంటిన్యూస్గా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆ మెట్టుకి ఎక్కగలవా? ప్రార్థన చేయడం ఈజీయే, కానీ ఆ మెట్టుకి తగ్గట్టుగా జీవించగలుగుతున్నావా నువ్వు నేను అని దేవుడు నీతో నాతో ఒకసారి ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడు రీచ్ అవ్వగలమంటే ఆ మెట్టు మీదకి దేవుని యొక్క సంపూర్ణమైన మహిమను ముందు మనం అనుభవించాలి, ఆయన యొక్క రుచులను ముందు మనం అనుభవించాలి. దేవుడు ఆయన వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దేవుడు ఆయన బిడ్డలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాల్ ఇస్తున్నాడు, నువ్వు రా నా దగ్గరికి అని అందరిని పిలుస్తున్నాడు. అనేక మంది దేవుని దగ్గరికి వచ్చారు. ఒకసారి యేసు ప్రభు వారి శిష్యుల్లో ప్రధానుడైనటువంటి శిష్యుడైన పేతురు గారు వలేస్తున్నారు. రాత్రంతా వలేసాడు పడలే. యేసు ప్రభు వచ్చి అలా కొద్ది లోపలికి వెళ్ళి వలయ్య అన్నాడు. ఏమైందట? వల నిండి లాగలేని స్థితిలో వలకు ఇంకో వల జోడించి అన్ని చేపలు లాగి బయటికి తీసుకొచ్చాడట. చూడండి, దేవుని సేవకు రావాలంటే ముందు ఏం తెలుసుకోవాలో చెప్తున్నాను. అందరూ సొంత కార్యములే చూసేదారు కానీ దేవుని కార్యములు చేసేవాడు లేడు అంటున్నాడు వాక్యంలో. ఫిలిప్ 2:21 పేతురు ఎలాగొచ్చాడంటే రాత్రంతా వలేసిన పడకపోతే యేసు ప్రభు వలేయమన్నాడు. వలేసినప్పుడు వల పెగిలిపోయేంతగా చేపలు పడ్డాయి. ఆశ్చర్యకరమైన గొప్ప సంగతి ఏంటి తెలుసా? అన్ని చేపలు పడిన తరువాత ఒక్క చేప పడితేనే చాలా హ్యాపీ అనుకున్న వాడికి 2 పడవల నిండా చేపలు వచ్చిన తర్వాత అందులో అతడు ఒక్క చేప కూడా తీసుకోకుండా వలను 2 గుట్టల చేపలను అక్కడకక్కడే విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసుని వెంబడించాడంటే రాత్రంతా ఆయన ప్రొఫెషనల్, చేపలు పట్టడంలో ప్రొఫెషనల్.
యేసయ్య పని అది కాదు. యేసయ్య తండ్రి వడ్రంగ పని చేసేవాడు కాబట్టి వడ్రంగ పనిలో ఒకవేళ అయితే అందులో ప్రొఫెషనల్ అవ్వాలి, చేపలు పట్టే దాంట్లో కాదు. నేను ప్రొఫెషనల్ని, రాత్రంతా వేసాను పడలేదు, ఈయన ఒక్క మాట అలాగే అన్నాడు, పడింది. ఎక్కడెక్కడో చేపలు వచ్చి రైవని నా వల్ల దూరిపోయి అంటే 2 పడవల నిండా ఉన్న చేపలు గొప్ప, ఆ చేపలను నోటి మాటతో నా కాళ్ళ దగ్గర రప్పించిన వాడు గొప్ప అనుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఇతను ఏమన్నాడట, ప్రభువా నేను పాపిని, నా దగ్గర ఉండొద్దు ప్రభువా, నువ్వు గొప్పవాడు, నేను పాపిని అంటే యేసు ప్రభు అన్నాడు, కాదు నాకు నువ్వు కావాలి. ఇంతకాలం నువ్వు చేపలు పట్టే జాలరుడువే, ఇప్పుడు నేను నిన్ను మనుషులను పట్టే జాలరుడిగా చేస్తున్నా. బ్రతుకున్న వాడిని చంపడం కన్నా చచ్చిపోతున్న వాడిని బ్రతకడం గొప్ప. ఏంటట, చేపల్ని బ్రతుకున్న వాటిని మనం చంపుకు తినేస్తున్నాం. కానీ పేతురు, చాలామంది చచ్చిపోతున్నారయ్యా, వాళ్ళను బ్రతికించాలి. ఆత్మీయంగా చనిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. మనుషులను పట్టే జాలరునిగా నువ్వు కావాలన్నప్పుడు పేతురు సమస్తాన్ని విడిచి దేవుని దగ్గరికి వచ్చాడు. ఎవరైనా సరే గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని దగ్గరికి మనం రావాలి అంటే ఈ లోకములో ఎన్ని ప్లెజర్స్ ఉన్నాయో, ఈ లోకములో ఎన్ని ధన ఘనత మహిమలు ఉన్నాయో, వాటికన్నా మించిన మహిమ యేసు ప్రభువులో ఉన్నదని నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు రాగలవు దేవుని యొక్క సేవకి, దేవుని పరిచర్యకి రాగలవు, దేవుని కొరకు నువ్వు ఏమన్నా సమస్తం ఇవ్వడానికి రాగలవు. దేవుడు అంటున్నాడు, చేపల కొరకైతే నా దగ్గర రావద్దు. పేతురు భక్తుడు చేపలన్నీ అమ్మేసుకుని ఆ డబ్బులన్నీ సెర్చ్ చేసుకుని ఈ వేళతో నా బిజినెస్ క్లోజ్ చేసేసి ప్రభు దగ్గరికి వస్తున్నానని వచ్చాడా? లేదు, చేపలన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ కొంతమంది ప్రభుని వెంబడించే వాళ్ళు కొంతమంది ఉన్నారట. వాళ్ళని వెనక్కి తిరిగి చూసి ఏమన్నాడు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో తెలుసు. ఎందుకట, అప్పుడే యేసు ప్రభు 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచాడట. అమ్మో, ఈయన దగ్గరుంటే ఫుడ్కి బెడ్కి ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పి ఆయన వెంబడించడం ప్రారంభించారు. ఈ రోజుని అనేక మంది సువార్తకి ఎలా వస్తున్నారంటే, మా నాన్నగారు ఇప్పుడు చెప్తూ ఉంటారు ఒక మాట, ఒరే సేవకుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటి డాడీ అంటే, సేవే కూడుగా, కలెక్యువల్ వర్డ్లో కూడు అంటే ఏంటంటే అన్నం. సేవనే ఆహారముగా స్వీకరించేవాడు సేవకుడు రా. కానీ దాన్ని రివర్స్లో చేసేసారు కొంతమంది, కూడే సేవగా మార్చేశారు. అలా ఉండకూడదు, సేవనే ఆహారంగా తీసుకునే సేవ చేయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి అదే చేస్తాడు. చాలా ఆకలితో ఉన్నాడు, ఏమి ఆహారం లేదు, దప్పికతో ఉన్నాడు. ఒక వ్యభిచార స్త్రీ అని తెలిసి కూడా, అమ్మ నాకు దాహంగా ఉంది, కొద్దిగా నీళ్ళు అయ్యమ్మా అన్నాడు. యేసు ప్రభువులో గొప్పతనం ఏంటంటే, కొన్ని వేల మంది ఆకలిని తీర్చడానికి అనేకమైన అద్భుతాలు చేసాడు, కానీ ఆయన దప్పిక తీర్చుకోవడానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కడ సృష్టించుకోలేదు. ఆయన మహిమ ఆయన పర్సనల్గా ఉపయోగించలేదు ఎక్కడ కూడా. ఆయన ఆకలితో ఉన్న యేసు ప్రభు ఆహారం తీసుకొస్తే యేసు ప్రభు శిష్యులు వేసే అంటున్నాడు, మీకు తెలియని ఆహారం నాకు మరొకటి ఉంది, ఆహారం పక్కన పెట్టన్నాడు. ఓహో, వీళ్ళు ఎవరైనా యేసు ప్రభు క్యారేజ్ తెచ్చారేమనుకుంటున్నారు? రాళ్ళు. దేవుని పని చేయడమే నా ఆహారం, దేవుని వాక్యం బోధించడమే నా ఆహారం. అలా చేశారండి యేసయ్య, ఆయన శిష్యులు అలా చేశారు. ఈ రోజుని అలా లేరు శిష్యులు. ఈ రోజుని కమిట్మెంట్తో ప్రభు సేవ చేయడానికి వచ్చే వాళ్ళకి తక్కువ. ఎలాగైపోయిందంటే, ఏ చదువు ఏ ఉద్యోగం లేకపోతే దేవుని సేవకి వెళ్దాంలే. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మొట్టమొదటి స్థానం ఇవ్వాలని దేవుడు అంటే, దేవునికి మనం 2వ, 3వ, 4వ స్థానాలు ఇస్తున్నాం. గమనించండి, దేవునికి మనం మొట్టమొదటి స్థానం ఇవ్వమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట పౌలు గారు చెప్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇంకా కొద్ది పైన చూసినట్లయితే 5వ వచనం, కొంతమంది తప్పుడుగా దేవుని సేవలోకి వచ్చిన వారి గురించి, దైవ భక్తి లాభ సాధనం అనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. కొంతమంది దైవభక్తి ఏం చేస్తున్నారట, ఇది ఒక మంచి డబ్బులు వచ్చే మార్గంగా దైవభక్తిలోనికి వస్తున్నారట. ఈ రోజుని అలాగైపోయింది. ఒకప్పుడైతే సాక్రిఫిషియల్ సర్వీస్ ఇది, ఇప్పుడైతే ఏదో ఒక ఆధారం వచ్చేస్తుందిలే, కడుపు నిండిపోతుందిలే అనే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారు ఎన్నడూ కూడా దేవుని మహిమలోనికి చేరరు. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను వెంబడించి వాడు ఎలా వెంబడించమంటాడండి యేసయ్య? తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధమయ్యి నా దగ్గరికి రా. అంతేగాని అన్నీ సమకూడుతున్నాయని నా దగ్గరికి రావద్దు. నా దగ్గరకు వస్తే రొట్టె, నా దగ్గరికి వస్తే ఆహారము, ఏమీ కొరత ఉండదని నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి వచ్చిన నీవు
ఏమీ లేకపోయినా నేను నీ సేవ చేసుకుంటాను ప్రభు అని నువ్వు నా దగ్గరికి వస్తే అప్పుడు నేను నిన్ను బట్టి నేను సంతోషిస్తాను అంటున్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని సంపూర్ణంగా సిద్ధపరిచిన తర్వాత యేసు ప్రభు 12 మంది శిష్యుని ఎలా పంపాడండి? ఎంప్టీ హ్యాండ్స్తో పంపించాడు. కానీ వాళ్ళు ఎలా వచ్చారట? సంపూర్ణంగా వచ్చారు. మీకేమైనా కొదువైందా? ఏమీ కొదువ అవ్వలేదు ప్రభువా. వాళ్ళని సంపూర్ణంగా దేవుడు నింపాడు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, యేసయ్య అంటున్నాడు కష్టాలు వస్తాయని నువ్వు ఎదురు చూసి నువ్వు దాన్ని ఆహ్వానించే సిద్ధంగా ఉండాలంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడైతే నశించిపోతున్నారో అక్కడికి వెళ్ళు సువార్త. నువ్వు సువార్త చెయ్యి. సువార్త చేయవలసిన భారం నీ మీద ఖచ్చితంగా ఉంది. ఎవరి మీద అంటే పాస్టర్ మీద కాదు, ప్రతి క్రైస్తవ విశ్వాసి మీద కూడా సువార్త భారం ఉంది. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఉంటే సువార్త చేయకపోతే దేవునికి ప్రీతికరమైన క్రైస్తవ విశ్వాసి నువ్వు కాలేవని దేవునికి వాక్యం చెప్తుంది. సువార్త చేయమంటే, సంఘాలను స్థాపించమంటే ప్రక్కనున్న చర్చిలో ఉన్న సంఘాలని ఆ యొక్క విశ్వాసాలను తీసుకుని స్థాపించే స్థితిలో ఉన్నారు. అలా కాదట. దేవుడు అంటున్నాడు ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళ దగ్గరికి పరిగెట్టమని దేవునికి వాక్యం చెప్తున్నది. ప్రియమైన దేవుని సంగమా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనములో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నీవు అనేకులను దేవుని బాటను వారికి తెలియచేసే నా యొక్క సేవకునిగా నీవు ఉంటే నేను నిన్ను ఆకాశంలో నక్షత్రాలుగా ఒక రియల్ స్టార్గా నేను నిన్ను దీవిస్తానంటున్నాడు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నా సేవ చేసేవారు ఎవరు? నా భారాన్ని మోసేవారు ఎవరు? అందరూ కూడా అమ్మో నా వల్ల కాదు, అమ్మో నా వల్ల కాదు అంటారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కోరుకుంటున్నాను. నేను నిన్ను ఎప్పుడో నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను. కానీ నువ్వు నా వైపు ఎప్పుడు తిరుగుతావో నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు ఒక మాట అంటున్నాడు యెషయాతో, నా నిమిత్తము అక్కడికి వెళ్ళి ప్రకటించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారంటే యెషయా ఏమన్నాడండి? నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని యెషయా భక్తుడు చెయ్యి పైకి లేపాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా నిమిత్తము సువార్త చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారంటే చేతులు ఎత్తడానికి మనం సిద్ధంగా ఉన్నామా? చాలామందికి క్వశ్చన్ వేసినప్పుడు సువార్త చెప్తాను కానీ నాలో మరి కొన్ని ఉన్నాయి కదా, ఎలాగుండి కూడా సువార్త చేయొచ్చా? చాలామందికి ఉంటుంది ఈ డౌట్. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా అన్నాడు, ప్రభు నేను రెడీగా ఉన్నాను ప్రభు అన్నాడట. వెంటనే ఒక పెద్ద బట్ వచ్చింది, BUT, బట్. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది కదా, బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అట. ప్రభు నేను సిద్ధమే కానీ నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని ప్రభు. దేవుడు అంటున్నాడు, నువ్వు సిద్ధమా కాదా దాని సంగతి నేను చూసుకుంటా. మోషే నేను నిన్ను నా యొక్క సేవకునిగా ఐగుప్తు దేశానికి పంపిస్తానంటే మోషే అన్నాడు, ప్రభు నేను సిద్ధమే కానీ నేను నత్తివాడిని ప్రభు. దేవుడు ఏమన్నాడు, నువ్వు సిద్ధమైతే చాలు, అసలు నత్తివాడిని సృష్టించింది నేను కాదా, వదిలే ఎందుకు? అందరికీ కూడా నేను సేవ చేసుకుంటాను కానీ మరి మా ఫ్యామిలీ ఒప్పుకోదండి. నేను సేవ చేసుకుంటాను కానీ నా ఫ్యామిలీకి డబ్బులు సరిపోవండి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవునికి సేవ చేయాలని నీకు ఆశ ఉంటే నువ్వు ఎలాగన్నా చేయొచ్చు. నీ ఫ్యామిలీని పోషించుకునే విధానం కూడా దేవుడే చెప్తాడు. భక్తుడైనటువంటి పౌలు గారు ఎలా చేశాడట? ఆయన సువార్త ప్రకటిస్తూ డేరాల కుట్టుకొని అమ్ముకుంటూ సువార్త చేసుకోలేదా? బెంగళూరులో మా రిలేటివ్ ఒక అతను ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలో చాలా మంచి ఇంజనీరు, చాలా తెలివైన వాడు. అతడు ఎవ్రీడే సువార్త చేస్తాడట. అదేంటి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది, నువ్వెలా సువార్త చేస్తావు అన్నాను. నువ్వు ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్తావంటే మార్నింగ్ 9కి వెళ్ళిపోతాను. ఎన్ని గంటలకు వస్తావంటే నైట్ 9, 10 అయిపోతాను. ఇంకా నువ్వు సువార్త చేసేది ఏంటంటే, లేదు జోసఫ్ మేము చాలామందికి చేస్తామన్నాడు. ఎలా చేస్తావంటే నైట్ 9కి 10కి ఇంటికి వచ్చేసిన తర్వాత స్నానం చేసి శుభ్రంగా భోజనం చేసి కొన్ని స్నాక్స్ తీసుకుని సువార్తకు వెళ్తాం మేము. ఎవరికి చెప్తావు? 10 గంటలకి ఎవడన్నా ఉంటాడా? నువ్వు చెప్తే వినడానికనంటే మా ఇంటి ఏరియాలోని ఇంచుమించు ప్రతి ఇంటికి ఒక గేట్ మ్యాన్, వాచ్మ్యాన్ పెట్టుకుంటూ ఉంటారు. అది చాలా కొద్దిగా రిచ్ ఏరియా. అది రాత్రంతా మెలకువగా ఖాళీగా కూర్చుండేవాడు పని ఎవరిదంటే వాచ్మ్యాన్ది. మేము ఇంటి బయట వాచ్మ్యాన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొన్ని బిస్కెట్లు షేర్ చేసి రోజుకి కనీసం 1 to 2 hours మొత్తం అందరూ వాచ్మ్యాన్లే కవర్ చేస్తూ ఉంటాం. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తెలుగులో ఒక సామెత ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది, మనసు లేని వాడికి మార్గం ఉండదు. సోమరి ఎలాగంటాడట, వీధిలో సింహం ఉన్నది అంటాడట.
వీధిలో సింహాలు ఎందుకు ఉంటాయి? కానీ ఒక కారణం కావాలి తప్పించుకోవడానికి. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్షణను, ఆయన మహిమను నువ్వు పర్సనల్గా అనుభవించిన తర్వాత కారణం వెతుక్కోవడం కాదు, నువ్వు ఉన్న సమస్తాన్ని క్విట్ చేసి నువ్వు దేవుని దగ్గర రాగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇక్కడ మన ఉద్యోగాలన్నీ మానేసుకుని సువార్త చేయమనట్లేదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటూ నా సువార్త నీకు అవకాశం వచ్చినప్పుడు 10 మందికి నువ్వు చెప్పగలుగుతున్నావా అంటే ఒక్కసారి మనం ప్రశ్నించుకోవడమే. మనమేమనుకుంటామంటే, నేను యేసు ప్రభుని తెలుసుకుని మానకుండా ఆదివారం గుడికి వెళ్తున్నాను, ఇంకా ఎక్కువ పని చేశానంటే నా దశంభాగం కూడా ఇచ్చేస్తున్నాను దేవునికి, ఇది ద బెస్ట్ వాట్ ఐ కెన్ డూ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, అంతకన్నా బెస్ట్ ఇంకోటి ఉంది. నీవు పొందిన రక్షణను నీ తోటి వారికి చెప్పగలిగేది అంతకన్నా గొప్పదని దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. సువార్త చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవుడు అడుగుతున్నాడు, నీలో నా శిష్యుని చూసుకోవాలి. ఉద్యోగం చేసి రిటైర్ అయితే ఒక అవకాశం ఇంకా పెరిగింది. ఉద్యోగం చేస్తూ సువార్త చేయి. ఉద్యోగం అయిపోతే ఆఫ్టర్ రిటైర్మెంట్ నీకు ఇంకా అనేకమైనటువంటి సంవత్సరాలు, ఇంకా దేవుడు ఆయుష్కాలం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు నీ సువార్తకు ఉపయోగించమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, పాస్టర్లే కాదు, ప్రతి విశ్వాసి కూడా ఒక సువార్తికుడు కావాలి. అప్పుడే నా మహిమకు మీరు పాత్రలు అవుతారు. కానీ అని అనద్దు, నువ్వు ఎటువంటి వాడువైనా సువార్తను ప్రకటించు. ఈ రాత్రి నిర్ణయం తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, నేను ఒక రోజులో లేక ఒక వారంలో కొంతన్నా ఏదో ఒక ఫ్రెండ్కి, లేక ఏదో ఒక పల్లెకి, లేక ఏదో ఒక వీధికి వెళ్ళి యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తాను నిర్ణయం తీసుకో. దేవుడు నీ ద్వారా అనేకులను ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలోనూ నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరందరూ దీవింపబడ్డారని నమ్ముచున్నాను. ఈ వాక్యం యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో నెరవేరులాగున, ఆ యొక్క ఆశీర్వాద ఫలం మీరు అనుభవించులాగున నాతో ఏకీభవించి ప్రార్థనలో గడపవలసింది కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పట్ల నమ్మకముగా ఉన్న వారి పట్ల బహు నమ్మకముగా ఉన్న మా దేవా, నీకు స్తోత్రాలు. పరమందాసీనుడా నా యెహోవా తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రార్థన చేయుచున్నాను. నీ సేవకుడైన నాతో ఏకీభవించి ప్రార్థన చేసిన ప్రతి విశ్వాసిని దీవించండి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి యొక్క జీవితంలో నీ గొప్ప దీవెనగాను, నీ ఆశీర్వాదంగాను ఈ వాక్యం ఫలింపచేయమని కోరుచున్నాను. ప్రతి ఒక్క విశ్వాసిని దీవించండి. నువ్వంటే ఎవరో తెలియని వారికి నీ రక్షణ భాగ్యం దయచేయమని కోరుచు, ధ్యానించిన వాక్యమును నాయన మా జీవితంలో నెరవేర్చుకుని నిత్యము నీ మహిమలో జీవించే భాగ్యం దయచేయమని, నీ కొరకు బ్రతికే జీవితం దయచేయమని, ప్రతి ఒక్కరము నీ ద్వారా పొందే మేలును అనేకులకు చాటి చెప్పి నీ నా మహిమార్థమైన నీ బిడ్డలుగా బ్రతికే ధన్యత మాకు దయచేయమని, ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యంలో పొందే భాగ్యమును నీ విశ్వాసులమైన మాకు దయచేయమని, అసాధ్యమైనది ఏదీ లేదు, యేసుక్రీస్తు నామములో నేను ప్రతిదీ పొందగలని విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించమని, శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మకు అప్పగించి వేడుకొనుచున్నాను. జీవము కలిగిన మా యెహోవా తండ్రి,